మరి ఈరోజు కాలమంతా పోయినాక కాల వెళ్ళబడినా కాలయమునికి కరుణ కలుగదయ్యా. ఈ జీవితంలో సమయం మానవ జన్మ చాలా గొప్ప విషయం. కొంతమంది కాలం అంతా పోయినాక ఓ దేవుడా, ఓ పరమాత్ముడా, ఎప్పుడో అప్పుడు చచ్చిపోతున్నాం అనుకుంటారు. కానీ తండ్రిగా మన అవయవాలు మంచిగా ఉన్నప్పుడే, కంటిలో చూపు ఉన్నప్పుడే, చెవులలో శబ్దం నిలబడి ఉన్నప్పుడే, కాళ్ళు చేతులు ఆడుతున్నప్పుడే ఆ భగవంతుని స్మరించుకోవాలి. వాళ్ళు ఆ భగవంతుని తప్పగా చేరుకోగలుగుతారు. కాలమంతా పోయినాక కాల వెళ్ళబడినా కాలయమునికి కరుణ కలుగదయ్యా. ప్రాణము దేవుడే తన పరమధర్మము ధరణిలో పూజయ్యాలా సకోష. ఇక్కడ పాడుతున్న ప్రతి ఒక్క పాట కూడా సింగర్ పూజయ్య, నేను వెళ్ళిపోతున్నా నా లోకం, అయ్యప్ప పాటలు, అన్ని రకాల పాటలు ఉంటాయి. దయచేసి మా పాటలు వినండి. ఇది చివరి పాట. నాకు నచ్చింది, ఎవరికి నచ్చిందో నచ్చలేదు, కానీ నేను ఏడుపులు మాత్రం నచ్చుతా. ఎందుకంటే పుట్టినప్పుడు ఏడుస్తా, చచ్చిపోయినప్పుడు ఏడుస్తా. ఆ ఏడుపు చాలా గొప్ప విషయం. ఆ ఏడుపు ఉండాలి. ఏడుపు ఎందుకు ఉండాలి? భగవంతుని చూడటానికి ఉండాలి. తల్లి ప్రేమ దొరకలేదని ఉండాలి. ఒక గురువు దొరకలేదని ఉండాలి. నాకు మంచి పని దొరకలేదని ఉండాలి. దానికోసమే ఏడుపు. ఏదో కొత్తగా ఏడిస్తే ఆయన ఏడుపు కాదు. అందుకే మరి ఈరోజు సరళమ్మ వెళ్ళిపోతూ బిడ్డ, ఈ ప్రపంచంలో పర్మనెంట్ కొలువులు, టెంపరరీ కొలువులు ఎలాగైతే ఉంటాయో, ఈ యొక్క మానవ జన్మ 84 లక్షల తర్వాత దొరికినటువంటి ఈ యొక్క మానవ జన్మ, ఇది కూడా ఒక కొలువు లాంటిదే బిడ్డ. ఆ భగవంతుడు రాసిన నాకు ఈ కొలువు సెలవు పెట్టిపోతుంది. నా భాగ్యంలో రాసిండు. మరి ముండా సరళమ్మ భర్త శివకుమార్, కొడుకులు అనిల్ కుమార్, అశ్విన్, సాయి కుమార్, ప్రవీణ్ కుమార్, సందీప్ కుమార్, లలిత్ కుమార్, బిడ్డ శైలజ, మరి మన్మర్లు మన్మరాలందరూ కూడా బిడ్డ వెళ్ళిపోతున్నారు. ఇక నేను మళ్ళీ ఈ సంసారానికి సెలవు పెట్టిపోతున్నా, సెలవు పెట్టిపోతున్నా. రాను ఎప్పటికీ కనబడను ఎవరికి, మానుకుంటున్నా సెలవు పెట్టిపోతున్నా, మానుకుంటున్నా సెలవు పెట్టిపోతున్నా, మానుకుంటున్నా సెలవు పెట్టిపోతున్నా. మళ్ళీ రాను ఎప్పటికీ కనబడను ఎవరికి, మళ్ళీ రాను ఎప్పటికీ కనబడను ఎవరికి, మళ్ళీ రాను ఎప్పటికీ కనబడను ఎవరికి. ఈనాటితో నీ భార్య లేదనుకో, శివకుమారు
మళ్ళీ రాను ఎప్పటికీ కనబడను ఎవరికి अनिश कुमार अनिश कुमार वीरिंगा पैलमैया साई कुमार प्रवीण कुमार पैलमैया प्रवीण कुमार कनी वो पैलमैया श्रवण कुमार पैलमैया श्रवण कुमार कनी वो पैलमैया संजीव कुमार ललित कुमार ललित कुमार लिखित कुमार नाटकों में नाटकों में कन्ना तली ముఖములో నన్ను చూసుకోని బిడ్డ ముఖములో నన్ను చూసుకోని బిడ్డ తిరిగిపోయింది రుణాల బంధము కుల బంధము తిరిగిపోయింది తల్లి కొడుకుల బంధము మళ్ళీ రాను ఎప్పటికీ కనబడను ఎవరికి మళ్ళీ రాను ఎప్పటికీ కనబడను ఎవరికి కన్నా తల్లి వదిలే నిన్ను యాది మరువడమా కన్నా తల్లి వదిలే నిన్ను యాది మరువడమా మరిది యాదగిరి చెల్లే చెల్లే రూపమ్మ నిన్ను యాది మరువడమా మరిది యాదగిరి యాదగిరి నిన్ను యాది మరువడమా యాదగిరి నిన్ను యాది మరువడమా మరుది యాదగిరి నిన్ను యాది మరువడమా కన్న కొడుకుల కంటే ఎంతో కొడుకుల కంటే మళ్ళీ రాను ఎప్పటికీ కనబడను ఎవరికి మళ్ళీ రాను ఎప్పటికీ కనబడను ఎవరికి
ఏదైనా ఆడిపించి మన్మరాలను ఇస్తూ అర్పించి మరి మన్మరాలు కూడా మమ్మడా చూనే పోతున్నా కనబడను ఎవరికి మళ్ళీ రాను ఎప్పటికీ కనబడను ఎవరికి బతుకమ్మ పండుగకు పండుగకు యాగలు ముందు ఉంటారు పోటీ పడి ముగిసిన అంటే అక్క ఈ బతుకమ్మని చేసినట్టే ఒకరిని మించి ఒకరు బతుకమ్మ ఆడుకుంటేవారు ఒకరిని మించి ఒకరు ముగేసేవారు మాటకు యారలే గాని అక్క చెల్లెల కంటే చాలా అనుజ్ఞమైన లక్ష్మి మరి అన్నలంటే ఒక అభిమానం. ఈ రాఖీ పండుగకు వచ్చిందంటే అన్నలు ఎంత ఖరీదైనా ఏం చేసినా ఒక చిన్న దానం పెట్టినా వాళ్ళకు ఒక ఆశీస్సులతో సమానం. మరి ఆడవిళ్ళ రాఖీ కట్టినా ఖరీదైన రాఖీ కట్టినా ఒక దానం పెట్టినా వాళ్ళకి ఎంతో శుభం. పండుగ రోజు నేను మీకు యాదిపోతా అన్నల్లారా, నేను మీ
రుణాలు బంధము తిరిగిపోయింది రుణాల బంధము తెగిపోయింది రక్తస్తంభము తెగిపోయింది రక్తసంబంధము మళ్ళీ రాను ఎప్పటికీ కనబడను ఎవరికి అందరూ కూడా ఒక్క నిమిషం లేవాలి ఆమె ఆత్మశాంతి కోసం ఎన్ని భజనలు చేసినాము ఇప్పుడు ఆమె ఆత్మశాంతి కోసం